ప్రకాశం జిల్లాలో మట్టి మాయమైపోతుంది. ఇవాళ చూసిన మట్టి దిబ్బలు తెల్లారేసరికి కనుమరుగైపోతున్నాయి. గ్రామాన్ని అంటిపెట్టుకుని ఉన్న చెరువుల్లో రాత్రికి రాత్రే 50 అడుగుల గోతులు దర్శనమిస్తున్నాయి. ట్రక్కులు, టిప్పర్లు, లారీలలో అడ్డు అదుపు లేకుండా మట్టిని తవ్వి పట్టుకెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కిక్కురుమనడం లేదు. ఒంగోలు నియోజకవర్గంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా తీరుపై సాక్షి టీవీ స్పెషల్ కథనం. ఒంగోలు నియోజకవర్గం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది అందమైన సముద్ర తీరం. అలాంటి ప్రదేశాన్ని కూటమి ప్రభుత్వం కనబడకుండా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కూటమి పాలకుల అక్రమార్జన దాహానికి అల్లూరు గ్రామం చుట్టూ ఉన్న మట్టి దిబ్బలు కనపడకుండా పోతున్నాయి. తెలుగు తమ్ముళ్లు రాత్రికి రాత్రే జేసీబీలతో తవ్వి టిప్పర్స్తో తరలిస్తున్నారు. ఒక్కొక్క టిప్పర్ మట్టిని 7,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. సముద్రం దగ్గర కావడంతో మట్టి దిబ్బలు ఎక్కువగా ఉండడంతో మట్టి మాఫియా కన్ను మట్టి దిబ్బలపై పడింది. కంట పడిందే తడవుగా వందల సంఖ్యలో టిప్పర్లలో మట్టిని తరలించేస్తున్నారు. గ్రామ సర్పంచ్ తీర్మానం కానీ, గ్రామస్తుల అభ్యంతరాలు కానీ పట్టించుకోకుండా, అధికారుల మాటని సైతం లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు మట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గ్రామానికి ఒక యూనిట్గా ఏర్పడిన తెలుగు తమ్ముళ్లు ఏ మట్టి దిబ్బను వదలడం లేదు. చెరువులు, కుంటలలో ఉన్న సారవంతమైన మట్టిని కూడా అక్రమంగా తరలిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. ఇవాళ ఒంగోలు నియోజకవర్గంలో కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో గత 4-5 రోజులుగా మట్టి తవ్వకాలు అయితే విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి. ఆ చెరువు పేరు వచ్చేసి చాపాయి చక్రాయి చెరువు అంటారు. అల్లూరు చెరువులో 4-5 జేసీబీలు, అట్లాగే ఒక 10 టిప్పర్లు, దాదాపు ఆ చెరువులో 4 నుండి 5 అడుగుల లోతున ఇవాళ గందరగోళంగా మట్టి అనేది ఎక్కడ తరలిస్తున్నారంటే లోకల్లో కొప్పలకి వచ్చే రూట్లో కొప్పల నుండి ఉత్తరం వైపు ఒక కొత్త వెంచర్ ఒకటి వేస్తున్నారు. ఆ వెంచర్ ఎవరిదంటే అధికార పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ చెరువుకి వాళ్ళ మట్టి ఎందుకు తోలుతున్నారని మాకు అర్థం కావట్లా. ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఒంగోలు నియోజకవర్గంలో అటు చూస్తే మట్టి, ఇటు చూస్తే ఇసుక దందా మాత్రం విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. అల్లూరు, నాగులుప్పలపాడు మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. పొద్దు గూకితే చాలు మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్స్, లారీలతో గ్రామాలు హోరెత్తిపోతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువులలో 50 అడుగుల వరకు మట్టి తీయడంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, గ్రామ తీర్మానం లేకుండానే మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామ పెద్దలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మనుషుల ప్రాణాలకే కాక పంచభూతాలకు సైతం రక్షణ లేకుండా పోయిందని ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.